రాజధాని అమరావతి నిర్మాణ పనుల యాక్షన్ ప్లాన్ ను కూటమి ప్రభుత్వం ఖరారు చేయడంతో కన్స్ట్రక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. నిలిచిన కీలక ప్రాజెక్టుల పునరుద్ధరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. డిసెంబర్ 15న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ క్వార్టర్ల సహా నిర్మాణ పనులన్నీ పునఃప్రారంభం కానున్నాయి. వీటిని 9 నుంచి 24 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకోసం అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను సిఆర్డీఏకు అప్పగించింది. వచ్చే నెల 15న కీలకమైన పలు భవన నిర్మాణాలు, ఎల్పీఎస్ ఇన్ఫ్రా పనులను తిరిగి ప్రారంభించనున్నారు. 731 కోట్ల వ్యయంతో గతంలో టెండర్లు ఖరారు చేసిన ఈ భవనాల నిర్మాణం ఇప్పటి వరకు కూడా దాదాపుగా 74% వరకు పూర్తయిపోయింది. వీటిని బహుళ అంతస్తులుగా నిర్మాణం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే కాంట్రాక్ట్ సంస్థకు 380 కోట్లు చెల్లించినట్లుగా అధికారులు వెల్లడించారు. గతంలో పనులు ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన పనులను తాజా అంచనాల మేరకు ప్రతిపాదనలు సమర్పించారు. నిర్మాణాలను 6 నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఎన్జీఓ, మంత్రులు, న్యాయమూర్తుల నివాసాల నిర్మాణాలను 15వ తేదీనే తిరిగి ప్రారంభించనున్నారు. వీటిని పూర్తి చేయడానికి 9 నెలల సమయం నిర్దేశించారు. గవర్నమెంట్ టైప్ 1, టైప్ 2, గ్రూప్ బి గెజెటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ నిర్మాణ పనులను కూడా అదే రోజున ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్మాణాలు తొలి దశలో 996 కోట్ల వ్యయంతో చేపట్టగా 62% మేర పురోగతిలో ఉన్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గతంలో 20,482 ఎకరాల విస్తీర్ణంలో 67,912 ప్లాట్లలో 12,629 కోట్ల వ్యయంతో 12 జోన్లలోనూ పనులు మొదలుపెట్టారు. తాజా నిర్ణయం మేరకు ఎల్పీఎస్ ఇన్ఫ్రా పనులను 2 దశల్లో చేపట్టనున్నారు. ఈ పనులను 2 ఏళ్ల కాలంలో పూర్తి చేసేలా ప్రభుత్వం డెడ్లైన్ ఫిక్స్ చేసింది. డిసెంబర్ 15న అమరావతి నిర్మాణంలో బిగ్ డేగా నిలవనుంది.